అందరికీ స్వాగతం. ప్రతి వారం మన వాస నరసింహంలో ఆరోగ్య సదస్సులను ఎంచుకుంటున్నాం. ఇది 1340వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా నిరాటకంగా మనం ఈ కార్యక్రమం వేసి చూస్తున్నాము. నిపుణులైన వైద్యులు వారి రంగాలు చెందిన విషయాల్ని ఇక బచ్చరించడం జరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ ఇట్ పవర్ అంటాం. విజ్ఞానమైన శక్తి సంపద. అటువంటి శక్తిని, ఆ సంపదని, ఆరోగ్య సంపద మనకి ఇవ్వడం కోసం నిపుణులైన వైద్యులు మనకు అనేక విషయాల్ని తెలియజేస్తున్నారు. ఈరోజు నా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మౌనిక గారు. ఆమె మహిళల్లో మూత్ర సంబంధిత వ్యాధులు, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం మాట రావడం, మంట పుట్టడం, నొప్పి పెంచడం, జ్వరం రావడం, ఇవన్నీ బాధలు ఉంటాయి. తరచుగా పురుషుల్లో కంటే స్త్రీలలో కామన్గా ఉంటాయి. ఎందుకు అలా రావడం జరుగుతుంది? మరి రావడానికి కారణం ఏమిటి? వస్తే బాధలు ఎలా ఉంటాయి? దానికి చికిత్స ఏమిటి? ఆ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఏ సందర్భాలు ఇవన్నీ వస్తాయి? ఇవన్నీ కూడా ఇవాళ డాక్టర్ మౌనిక్ గారు మనకు తెలియజేస్తారు. అంచేత ఎందుకు శ్రద్ధగా వినండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మీరు ఈ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే దీన్ని తర్వాత 2-3 రోజుల్లో మనం యూట్యూబ్లో కూడా పెడతాం. సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు. 1-2 రోజుల్లో యూట్యూబ్లో కూడా సమరం హెల్త్ ఛానల్లో వస్తుంది, చూడండి. నౌ ఓవర్ టు డాక్టర్ ఎన్ మౌనిక టు స్పీక్ అబౌట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ విమెన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు సమరం గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి, నాకు ఈ ఆరోగ్య సదస్సులో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇంకొకటి, మన లైవ్ వ్యూవర్స్ అందరికీ కూడా కొంచెం ఆలస్యమైన మా కోసం వెయిట్ చేస్తున్నందుకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి ఆల్రెడీ మనం ఆలస్యం అయ్యాం కాబట్టి నేను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆడవాళ్ళల్లో మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో దీని గురించి మనకు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, వచ్చినప్పుడు ట్రీట్ చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. సో సమరం గారు చెప్పినట్టు ఎందుకు ఆడవాళ్ళలో ఎక్కువ వస్తాయి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్? డెఫినెట్గా ఇద్దరిలోనూ, మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరిలో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆడవాళ్ళలో డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ వచ్చేసి పాస్ ద్వారం అంటే యురెత్రా అంటాము. బయటకు వచ్చే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం మోషన్కి వెళ్ళే ద్వారానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ అంతా లోపలికి పాస్ సంచిలోకి వెళ్ళటం చాలా తేలిక ఆడవాళ్ళల్లో. అందుకని ఆడవాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు చూసినట్టయితే ఈ బొమ్మలో మనకి ఫస్ట్ ఈ మూత్రపిండాలు వీటన్నిటి గురించి తెలియాలి, ఏమేమి ఉంటాయి అనేది. యూరినరీ సిస్టమ్. సో ఇది ఫస్ట్ యురెత్రా అనేది మనకి బయటకు కనిపించే ద్వారం. యురెత్రా అంటే బయటకు కనిపించే ద్వారం నుంచి పాస్ సంచికి ఉండే ట్యూబ్ని యురెత్రా అంటారు. పాస్ సంచి నుంచి కిడ్నీస్కి 2 అంటే మూత్రపిండాలకి రెండిటికి మధ్యలో ఉండే ట్యూబ్స్ని యూరెటర్స్ అంటారు. సో ఇది మొత్తం కలిపి కిడ్నీస్, యూరెటర్స్, బ్లాడర్, యురెత్రా అంటే మూత్రపిండాలు, యురెటర్స్, పాస్ సంచి, యురెత్రా ఇవన్నీ కలిపి మూత్రద్వారం, ఇవన్నీ కలిపి మన యూరినరీ సిస్టంలో వస్తుంది అనమాట. సో దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి అప్పర్ ఇన్ఫెక్షన్, అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఇన్ఫెక్షన్ కనుక పాస్ సంచి కింద, పాస్ సంచి లేదా పాస్ సంచి నుంచి మూత్రం ద్వారం అంటే యురెత్రా, ఈ రెండిట్లో కనుక వచ్చినట్టయితే అంటే యురెథ్రైటిస్ కానీ సిస్టైటిస్ కానీ ఈ రెండిట్లో వచ్చినట్టుగా అయితే దాన్ని లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. లేదు ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి యురెటర్స్లో కానీ కిడ్నీస్లో కానీ అంటే పైలోనెఫ్రైటిస్ కానీ యురెటరైటిస్ కానీ ఇవి 2 ఇన్ఫెక్షన్స్ ఉంటే అప్పర్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఎందుకు మనం దీని గురించి తెలుసుకుంటున్నామంటే కిడ్నీలో దానంతట అది ఇన్ఫెక్షన్ పుట్టే సామర్థ్యం లేదు. ఎప్పుడైనా సరే మూత్రపిండానికి కానీ పాసంచికి కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే బయట నుంచి లోపలికి వెళ్ళే ఇన్ఫెక్షనే. సో ఎట్లా వెళ్తుంది బయట నుంచి లోపలికి అని అంటే ఈ ద్వారంగా ఈ కింద మూత్రపిండం ద్వారం నుంచి పాసంచిలోకి, పాసంచిలోంచి యూరెటర్స్లోకి, యూరెటర్స్లోంచి మూత్రపిండాల్లోకి వెళ్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ మనకంటూ వస్తుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది మనకు ఎలా తెలుస్తుంది, మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అని అంటే చాలా కామన్గా అందరూ చెప్పేది పాస్కి వెళ్ళినప్పుడు మంట పుడుతుంది. సో పాస్కి వెళ్ళినప్పుడు పాస్ ద్వారంలో మంటగా ఉంటుంది, అప్పుడప్పుడు దురద వస్తుంది, ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. పాస్కి వెళ్ళేసిన తర్వాత పాస్ అయిపోయిన తర్వాత ఇంకా మంటగా ఉంటుంది, లేదా పాస్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ పాస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి. ఇంకా కూడా ఏంటి అంటే చలి జ్వరం వచ్చినట్టు, చిన్నగా ఒళ్ళంతా వెచ్చగా అనిపించినట్టు, చలి జ్వరం వచ్చినట్టు, చలి వణుకు. యూజువల్గా జ్వరము చలి వణుకు ఉన్నాయి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. ఇంకా ఎక్కువ సివియర్ కండిషన్స్లో ఏం జరగచ్చు అంటే పాస్కి వెళ్ళిన ప్రతిసారి పాస్లో చుక్క బ్లడ్ పడచ్చు, లేదా పాస్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు పాస్ రాకుండా విపరీతంగా పొట్టలో నొప్పి రావచ్చు. ఇవన్నీ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో మనం చూసే ఇబ్బందులు అనమాట. తర్వాత ఇంకా కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా యూరిన్ వస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాం, యూరిన్ సగం పడుతుంది, సగం పడిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొంతమందిలో ఏమవుతుందంటే యూరిన్ అర్జెంటుగా వచ్చేసినట్టు, ఆపుకోలేకపోతున్నట్టు, యూరిన్కి వెళ్ళాలి అని అనిపించిన తర్వాత తెలియకుండా పడిపోతున్నట్టు. యూరిన్ ఇన్ఫెక్షన్లో 2 రకాలుగాను జరగచ్చు. సో ఫస్ట్ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ వల్ల ఇట్లా అనిపిస్తుందా, ఒళ్ళంతా నీరసంగా అనిపించటం, ఒంట్లో ఓపిక లేకపోవటం, చిరాకుగా ఉండటం, ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు. సో అసలు ఎందుకు వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే, ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సరే మనకు ఉండేది 3 రకాలు, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ. సో యూరిన్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు. మోస్ట్ కామన్ వచ్చేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియాలో కూడా ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఈ ఈకోలై ఎక్కడుంటుంది అంటే మన బాడీలో రెగ్యులర్గా మన పేగుల్లో మనకి మోషన్కి వెళ్ళే ద్వారంలో చాలా రెగ్యులర్గా నార్మల్గా ఉండే ఒక బ్యాక్టీరియా ఇది. ఎప్పుడైతే ఆ మోషన్కి వెళ్ళే ద్వారంలోంచి అది యూరిన్కి వెళ్ళే ద్వారంలో మూత్రపిండంలోకి వెళ్తుందో అప్పుడు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్యాక్టీరియాలో ఈకోలై మోస్ట్ కామన్. ఇంకా నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే క్యాండిడియాసిస్, ఫంగస్ ఇన్ఫెక్షన్ క్యాండిడియాసిస్ అంటాం. ఇప్పుడు ఈ క్యాండిడియాసిస్ యూజువల్గా ఆడవాళ్ళల్లో మనం ఎలా చూస్తాము ఫస్ట్ అని అంటే మానంలోంచి వచ్చే పెరుగు కుతుపులు లాంటి తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్, పెరుగు కుతుపుల్లాగా కర్డీ వైట్ డిశ్చార్జ్ ఉండేది క్యాండిడియాసిస్. సో ఈ క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ వెజైనాలోనే కాకుండా వెజైనాలో ఉన్నప్పుడు వెజైనాతో పాటు యూరినరీ ట్రాక్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. సో మోస్ట్ కామన్ ఈజ్ ఈకోలై కాకుండా క్యాండిడా. సో ఇవి 2 మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అంటే ఏమేమి రకరకాలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే అన్కాంప్లికేటెడ్, కాంప్లికేటెడ్. అన్కాంప్లికేటెడ్ అని ఎప్పుడు అని అంటామంటే వేరే ఏ ఇబ్బంది లేకుండా ఒంట్లో వేరే సమస్య ఏమీ లేకుండా మనకు ఉండే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అన్కాంప్లికేటెడ్ అంటాము. సో కాంప్లికేటెడ్ యూటీఐ అని ఎప్పుడు అంటాము అంటే వీటిలో ఏ సమస్య ఉండి ఆ సమస్యతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కాంప్లికేటెడ్ యూటీఐ అంటాము. సో ఏమేం సమస్యలు అవంటే కిడ్నీ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చేది కాదు, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అంటే కంట్రోల్లో లేని షుగర్ ఉన్న వాళ్ళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, రీసెంట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మూత్రపిండం మార్పిడి జరిగినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు కానీ, లేదు అంటే ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ అంటే న్యూరలాజికల్ బ్యాడర్ అని ఎప్పుడు అంటామంటే
పాస్ సంచికి నరాల వీక్నెస్ వచ్చి నరాల ఇదొచ్చి పాస్ సంచి జారినట్టు కానీ, లేదు అంటే పాస్ సంచిలో పాస్ ఆపుకోకుండా కొంతమందికి మనం చూస్తాం యాక్సిడెంట్స్ అయిన తర్వాత వెన్నుపూసకి అట్లా దెబ్బ తగిలినప్పుడు పాస్ కానీ మోషన్ కానీ ఆపుకోలేకుండా పాస్ చేయటం, అవన్నీ పాస్ సంచి నరాలకి దెబ్బ తగిలితే వచ్చే సమస్యలు. సో అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో కానీ, లేదు అని అంటే ఎనామలీస్ అంటే పుట్టుకతో వచ్చే అవయవాల లోపాలు, అంటే ఇప్పుడు చిన్నప్పుడు కొంతమందికి పుట్టినప్పుడు మోషన్కి వెళ్ళే ద్వారం తెరుచుకుని ఉండదు, ఆపరేషన్ చేసి చేస్తారు. లేదా కొంతమంది మగపిల్లల్లో మీరు చూస్తే పాస్కి వెళ్ళే ద్వారం యురెత్రా అనేది పురుషాంగానికి మధ్యలో కాకుండా కిందకు ఉంటుంది, పాస్ కింద నుంచి కారుతున్నట్టు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో, వాటి కోసం ఏమైనా ఆపరేషన్లు జరిగిన వాళ్ళల్లో ఉన్నా సరే కాంప్లికేటెడ్ యూటీఎస్ అంటాము. లేదు అంటే ఇంకొకటి కొంతమందికి దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నప్పుడు, అంటే క్యాన్సర్లు కానీ, కంట్రోల్ లేని వేరే నరాల వీక్నెస్లు కానీ, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ, వాళ్ళకి కొంతమందికి దీర్ఘకాలికంగా పాస్ సంచికి ట్యూబ్ వేస్తాం, ఫోలీస్ క్యాథెటర్. అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేయలేని వాళ్ళకి ట్యూబ్ వేసి, క్యాథెటర్ అంటే బ్యాగ్లోకి రోజు యూరిన్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా క్యాథెటర్ వేసిన వాళ్ళకి కానీ, ఇంకొకటి మేల్స్లో కనుక తీసుకుంటే ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ కానీ, ఇట్లాంటి సమస్యలు ఉన్నాం. కొన్నిసార్లు కిడ్నీలో రాళ్ళు బయటకు వచ్చే ప్రాసెస్లో మధ్యలో ఇరుక్కుపోయి యూరిన్ రాకుండా సమస్యలు, అప్పుడప్పుడు లూజ్ అయ్యి ఇరుక్కుపోయి అట్లాంటి వాళ్ళలో వచ్చేవి. ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ యూటీఐస్ అనమాట. సో వీటిని ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ మనం సిమ్టమాటిక్గా ఇప్పుడున్న సమస్య ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ట్రీట్ చేసినప్పటికీ కూడా ఏవైతే సమస్య వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందనేది చూసుకుని దాన్ని ట్రీట్ చేయకపోతే మనకు ఉపయోగం ఉండదు. సో అందుకని దీన్ని కాంప్లికేటెడ్ యూటీఐస్ అంటారు. ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో వచ్చిన ఇన్ఫెక్షన్ని కాంప్లికేటెడ్ యూటీఐ అంటారు. అండ్ మనకు మోస్ట్ కామన్ వాడుక భాషలో, ఇప్పుడు ఇందాక మనం లోవర్ అప్పర్ అన్ని చెప్పుకున్నాం కదా, మోస్ట్ కామన్ వాడుక భాషలో మనం ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ అని అంటామో, పాస్ ఇన్ఫెక్షన్ అని అంటామో, దాని అర్థం సిస్టైటిస్ అంటే పాస్ సంచికి వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది దాని అర్థం మన మోస్ట్ కామన్ దీనిలో. సో ఇప్పుడు ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే పాస్ వయసు మీరే కొద్దీ పాస్ ఆపుకోలేక పాస్ పడిపోతూ ఉండటం, అంటే గర్భసంచి జారిన వాళ్ళలో కానీ, పాస్ సంచి జారిన వాళ్ళలో కానీ వీళ్ళల్లో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా మళ్ళీ పాస్ సంచికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో షార్ట్ యూరెథ్రల్ లెంత్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే, మూత్రం ద్వారం మోషన్ ద్వారంకి చాలా దగ్గరగా ఉండటం ఒకటైతే, రెండు ఆ మూత్ర ద్వారం పాస్ సంచికి చాలా చిన్నగా ఉంటుంది. సో ఆడవాళ్ళలో ఇది కేవలం 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది, మగవాళ్ళలో ఇది సుమారుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఈ ద్వారం అనేది. సో 4 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళడం చాలా ఈజీ కాబట్టి, చాలా సులువు కాబట్టి ఆడవాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో క్రానిక్ డిసీజెస్ అంటే ఒంట్లో ఇమ్యూనిటీ లేకపోవటం, ఒంటిలో రోగనిరోధక శక్తి తక్కువ అవ్వటం అనే కండిషన్లో ఫస్ట్ వచ్చే కామనెస్ట్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో ఎందుకు ఇవి ఎప్పుడెప్పుడు రావచ్చు అంటే, క్యాన్సర్స్ ఉన్నా, హెచ్ఐవీస్ ఉన్నా, లేదు అంటే దీర్ఘకాలికంగా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నా, మాల్ న్యూట్రిషన్ బరువు తక్కువ ఉండటం కానీ, లేదు అంటే ఒబెసిటీ బరువు బాగా ఎక్కువ ఉండి రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో పాస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అనే ఒక కండిషన్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో మామూలుగానే ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే సమస్య చాలా ఎక్కువ. ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అంటే, ప్రెగ్నెన్సీలో మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎట్లా అయితే ప్రెగ్నెన్సీలో గ్యాస్ సమస్య పెరుగుతుంది, ఎట్లా అయితే మోషన్ సమస్య ఇబ్బందిగా ఉంటుంది, అట్లా యూరిన్లో కూడా ఏమవుతాయి అంటే యూరెటర్స్ కిడ్నీ నుంచి ఉండేది రిలాక్స్ అవుతాయి. సో ఈ యూరెటర్స్ డైలటేషన్ అవ్వటం కానీ, లేదు అంటే ఎదుగుతున్న ఫీటస్ యూరెటర్స్ మీద
మీద ప్రెషర్ పెట్టడం కానీ. సో ప్రెషర్ ఎప్పుడైతే ఉంటుందో యూరిన్ స్టేసిస్ ఉంటుంది, అంటే యూరిన్ నిల్వ ఉంటుంది. యూరిన్ ఎప్పుడైతే నిల్వ ఉంటుందో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ నిల్వ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే యూరిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ కల్చర్ ఫర్ ద బ్యాక్టీరియా. అంటే అది ఫుడ్, మనకి ఎలా అయితే ఫుడ్ ఇది చాలా ఇష్టమో, మనకు బయట దొరికే ఫ్యాట్ ఫుడ్ అంతా ఎట్లా ఇష్టమో, మన బ్యాక్టీరియాకి కూడా యూరిన్ అనేది అట్లా ఒక ఫుడ్ అన్నమాట. సో ఎప్పుడైతే యూరిన్ నిల్వ ఉంటుందో అక్కడ కూర్చొని చాలా ఫాస్ట్గా బ్యాక్టీరియా గ్రో అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రో అవుతుందో మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఇన్ఫెక్షన్ యూరిన్ స్టేసిస్ అవ్వటం కానీ, ప్లస్ ఇంకోటి ఇంక్రీజ్డ్ రిఫ్లెక్స్. అంటే ఇప్పుడు మనకి మూత్రం ఎప్పుడైనా సరే మూత్రపిండాల నుంచి కిందకి మాత్రమే రావాలి, బయటికి మాత్రం, అది వెనక్కి వెళ్ళేది ఉండదు. కానీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల ఈ వాల్వ్స్ అయితే సింగిల్ డైరెక్షన్లో వెళ్ళాల్సిన యూరిన్స్, ఆ వాల్వ్స్ లూజ్ అవుతాయో అప్పుడు యూరిన్ బయటికి వెనక్కి తన్నే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి కండిషన్స్లో కూడా మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ ఉంటుంది కాబట్టి బేబీని మదర్ రిజెక్ట్ చేయకూడదు. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అంటే బేబీని గ్రో చేయడానికి మదర్ రోగనిరోధక శక్తి తనంతట తను తగ్గించుకుంటుంది. సో లో ఇమ్యూనిటీ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ ఒకటి. సో ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఖచ్చితంగా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా వాట్ ఆర్ ద అదర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే రికరెంట్ యూటీఐ. రికరెంట్ యూటీఐ అని ఎప్పుడు అంటామంటే రికరెంట్ అనే పదానికి అర్థం మళ్ళీ మళ్ళీ వస్తుంది అని. సో రికరెంట్ యూటీఐ అని ఎప్పుడు అని అంటాము అంటే 6 నెలల్లో కనీసం 2 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదు 1 సంవత్సరం పాటు పీరియడ్లో మినిమం 3 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చినా, అంటే 2 సార్లు 6 నెలల్లో వచ్చినా, 3 సార్లు సంవత్సరంలో వచ్చినా, అంటే ఇదేంటి కంటిన్యూస్గా ఉన్నది కాదు. ఇన్ఫెక్షన్ వచ్చి సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే దీన్ని రికరెంట్ యూటీఐ అంటాము. సో ఈ రికరెంట్ యూటీఐస్ ఎప్పుడు రావచ్చు అని అంటే ఇందాక మనం అనుకున్నప్పుడు ఏవైతే కండిషన్స్లో, ఇప్పుడు కాంప్లికేటెడ్ కండిషన్స్ అన్నిట్లో రికరెంట్ యూటీఐస్ రావచ్చు. ఇందాక మనం అనుకున్నప్పుడు ఏవైతే కండిషన్స్లో యూరిన్ ఎక్కువ నిల్వ ఉంటుందో, పాస్ సంచి జారినా సరే, లేదు అంటే ఇలా ఇమ్యూనిటీ తగ్గినా సరే, వేరే అండ్ ఇంకొకటి తర్వాత చెప్తాను. సో దాన్ని రికరెంట్ యూటీఐ అంటారు. ఇంకొక ఇన్ఫెక్షన్ ఒకటేంటి హనీమూన్ సిస్టైటిస్ మనం తెలుసుకోవాల్సింది. సో హనీమూన్ సిస్టైటిస్ అంటే ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఈ కంప్లైంట్ చెప్తూ ఉంటారు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ భార్యాభర్త కలిసినప్పుడు ఆ ఇంటర్ కోర్స్లో ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో యురెత్రాలోంచి లోపలికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే ఈ సమస్యలు చెప్పుకున్నామో, పాస్లో మంట కానీ, ఎక్కువసార్లు పాస్కి వెళ్ళటం కానీ, పాస్కి వెళ్ళాక కూడా మళ్ళీ వెంటనే వెళ్ళాలనిపించడం, చలి జ్వరం లాగా, ఇవన్నీ పోస్ట్ కాయిటస్ అంటే భర్తతో కలిసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత ఇలాంటివి వస్తే దాన్ని హనీమూన్ సిస్టైటిస్ అంటాం. అంటే రిపీటెడ్గా 1 రోజులో 2 రోజులో ఎక్కువ సార్లు ఇంటర్ కోర్స్ జరగటం కానీ, ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు హైజీనిక్గా ఉంచుకోకపోవటం వల్ల కానీ ఈ హనీమూన్ సిస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాకుండా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా భార్యాభర్త కలిసే ముందు, కలిసిన తర్వాత ఖచ్చితంగా మొత్తం క్లీన్గా వాష్ చేసుకుని యూరిన్ పాస్ చేయాలి. అప్పుడు హనీమూన్ సిస్టైటిస్ రాకుండా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనకి డౌట్గా ఉంది, ఎలా తెలుస్తుంది, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇవి అన్ని రకాల టెస్ట్ అన్నమాట. సో యూరిన్ టెస్ట్ అంటే మినిమల్ మనం చేసే రొటీన్ యూరిన్ టెస్ట్. ఈ రొటీన్ యూరిన్ టెస్ట్లో మనకి ఏం తేడాలు కనిపిస్తాయి అని అంటే బ్యాక్టీరియా కనిపించటం కానీ, లేదు అంటే పస్సెల్స్ అంటే చీము కణాలు పెరగటం కానీ, యూరిన్లో నార్మల్గా బ్యాక్టీరియా కనిపించదు, బ్యాక్టీరియా పెరగటం కానీ, లేదు అని అంటే ఎపిథీలియల్ సెల్స్ అంటాం, ఇవి ఎక్కువ పెరగటం కానీ, ఇవి మనకి పాస్లో కనిపిస్తాయి. క్లౌడీ ఎలా ఉంది, pH ఎలా ఉంది, ఎసిడిక్గా ఉందా, ఆల్కలైన్గా ఉందా, అవన్నీ చూస్తాం అనమాట. నెక్స్ట్ యూరిన్ కల్చర్ అంటే ఏంటంటే యూరిన్ని తీసి ఒక 3 days దాన్ని కల్చర్లో ఉంచి దానిలో
ఏమేం బ్యాక్టీరియా గ్రో అవుతుంది అనేది చూసి, మామూలుగా నార్మల్ ఇన్ఫెక్షన్ లేని యూరిన్ ఇస్ స్టెరైల్, అంటే దానిలో ఏ ఆర్గానిజమ్స్ ఉండవు. యూరిన్లో నార్మల్గా 0 ఆర్గానిజమ్స్, కానీ ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయో అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం. సో యూరిన్ కల్చర్ కానీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు తెలిసేది ఏంటి అంటే, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో టోటల్ కౌంట్, అంటే మన రోగ నిరోధక శక్తి పెరిగేది. మన బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో టోటల్ కౌంట్ కానీ WBC కానీ పెరుగుతుంది. సో ఇది అలా పెరిగింది అని అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అనేది ఒక రీజన్తో చేస్తాం. ఇంకా చాలా సివియర్ కేసెస్లో, యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మైల్డ్ కేసెస్లో ఉన్నప్పుడు స్కాన్లో కానీ CTస్లో కానీ కనిపించదు. ఆ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఓన్లీ బ్లడ్ టెస్ట్లో, యూరిన్ టెస్ట్లో మాత్రమే మనకి తెలుస్తాయి. సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కానీ CT స్కాన్లో కానీ కనిపించవచ్చు. వాటిలో కూడా ఇన్ఫెక్షన్ కనిపిస్తుందా అంటే ఇన్ఫెక్షన్ కనిపించదు. పాస్ సంచి మందంగా అవుతుంది. మందంగా అయినప్పుడు ఓకే, దానికి సిస్టైటిస్ చేంజెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ చేంజెస్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనకి వీటిల్లో కూడా కనిపించట్లేదు అంటే డైరెక్ట్గా పాస్ సంచిలోకి కెమెరా వేసి చూడడం ఈ సిస్టోస్కోపీ. సో ఇది లాస్ట్ బాగా సివియర్ కేసెస్లో, రికరెంట్ UTIsలో మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాని సిచ్యువేషన్స్లో, లేదు అంటే యూరిన్లోంచి బ్లడ్ వస్తున్న సిచ్యువేషన్స్లో, అంటే ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా యూరిన్లోంచి బ్లడ్ వస్తున్న సిచ్యువేషన్స్లో, ఇట్లాంటి కొన్ని కండిషన్స్లో సిస్టోస్కోపీ మనకి చేయాల్సి వస్తుంది. సో వీటిల్లో ఇవి చూసుకుని యూరిన్ టెస్ట్లో వీటిలో చూసుకుని యూజువల్గా మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. 90% ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మనం వాడే ఒక ట్రీట్మెంట్లో సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలని చూద్దాం. ఈ లోపల అసలు ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ. సో స్టే హైడ్రేటెడ్ అంటే ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కనీసం పర్ డే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ బాడీలోకి వెళ్తేనే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా అవుతుంది. అందులోనూ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే 2, మన బాడీలో వాటర్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్యాక్టీరియాకి అది మంచి ఫుడ్. సో బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది. అది జరగకుండా ఉండడానికి ఒకటి. రెండోది, వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ యూరిన్ ఫామ్ అవుతుంది. యూరిన్తో పాటు ఇన్ఫెక్షన్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. మనం యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో అందుకని వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ యూరిన్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఎప్పుడు యూరిన్ ఆపుకోకూడదు. రెగ్యులర్గా యూరిన్ పాస్ చేయాలి. అండ్ యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి కొంచెం కాకుండా ఫోర్స్ఫుల్గా, జోరుగా పాస్ చేయాలి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసేటప్పుడు బయట ఉన్న సినారియోస్లో యూరిన్ చిందుతుందనో, లేదు అంటే వేరే నొప్పి వస్తుందనో, ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్లో జోరుగా పాస్ చేయకుండా ఆపుకుని పాస్ చేస్తారు కొంతమంది. దట్ ఈస్ వెరీ 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 బ్యాడ్. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఉన్న ఇన్ఫెక్షన్ అంతా లోపలే ఉండిపోతుంది. వాటర్ ఎక్కువ తీసుకుని యూరిన్ వెళ్ళినప్పుడు ఏంటంటే యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి యూరిన్తో పాటు ఇన్ఫెక్షన్ కూడా ఫ్లష్ అవుట్ అయిపోయేలాగా పాస్ చేయాలి. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ అయిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా లెగిసి మొత్తం అంతా వాష్ చేసుకొని యూరిన్ పాస్ చేయాలి. యూరిన్ ఎంటీ చేయాలి. ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఉండే యూరిన్ అసలు ఉంచుకోకూడదు. ఎందుకంటే ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది మిగిలిన అన్ని కండిషన్స్తో కంపేర్ చేసుకుంటే. అది కాకుండా మనం రోజువారీ ఇంకేం చేయొచ్చు అంటే గుడ్ హైజీన్. సో ఈ గుడ్ హైజీన్లో ఒక పర్టికులర్ పాయింట్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పించాల్సిన ఒక విషయం మనం మర్చిపోయేది ఏంటి అంటే ఎట్లా క్లీన్ చేసుకోవాలి. యూరిన్కి వెళ్ళినప్పుడు ఎట్లా క్లీన్ చేసుకోవాలి, లేదా మోషన్కి వెళ్ళినప్పుడు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. చాలామంది అలవాట్లో వెనక నుంచి ముందు క్లీన్ చేసుకుంటారు. వెనక నుంచి ముందుకు ఎప్పుడూ క్లీన్ చేసుకోకూడదు. ఎందుకు అంటే అలా క్లీన్ చేసుకున్నప్పుడు మన మోషన్ వెళ్ళే ద్వారం చుట్టూ ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మనమే మన చేత్తో తీసుకొచ్చి పాస్ సంచి వెజైనా దగ్గర, యురెత్రా దగ్గర ఉంచుతాం. సో పాస్ సంచికి. సో అది ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ప్రతిరోజు రోజువారీ ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవటం మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి మనం అలవాటు చేయాల్సిన పని. టాయిలెట్ ట్రైనింగ్తో పాటు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా మనం నేర్పించాలి. సో అదొకటి. అండ్
ఇంకో గుడ్ హైజీన్ ఏంటి అంటే యూరిన్ ఏరియాలో వల్వా వెజైనల్ ఏరియాలో ఎప్పుడు వెట్టుగా ఉండటం ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్. దట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో ఖచ్చితంగా డ్రైగా ఉండాలి. యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్తో డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత మాత్రమే అండర్వేర్ కానీ ప్యాంటీస్ కానీ వేసుకోవాలి. అండ్ ఈ ప్యాంటీస్ ఎప్పుడు కూడా బ్రీతబుల్ ఉండాలి. అంటే కాటన్వి బెస్ట్, నైలాన్ సిల్క్ నాట్ అడ్వైజబుల్, బ్రీతబుల్. ఇంకా కుదిరితే నైట్ టైం పడుకునేటప్పుడు కొంచెం గాలాడేలాగా అసలు ప్యాంటీస్ కూడా వేసుకోకుండా ఉంటే బెటర్. ఒకవేళ క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసేటప్పుడు ఏం వాడాలి అంటే వార్మ్ వాటర్ ఈజ్ ద బెస్ట్. అంటే గోరువెచ్చని నీళ్ళు ఈజ్ ద బెస్ట్ టు క్లీన్ ద ఏరియా. అలా కాకుండా ఏమైనా క్లీన్ చేయాలి, సోప్ పెట్టాలి అనుకుంటే ఏ వాసన లేని, ఇరిటెంట్స్ లేని, కెమికల్స్ లేని సోప్స్ దొరుకుతాయి. అవి వాటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ ఎక్స్ట్రా అంతా పెట్టి వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ రాకుండా హైజీన్ ఒకటి అయితే ఇంట్లో మనం చేసుకోగలిగిన చిన్న చిన్న చిట్కాలు ఏమైనా ఉంటాయా? ఏంటి ఆ చిట్కాలు అంటే వాటర్ ఎక్కువ తీసుకోవటం. అండ్ కొన్ని ఈ యాపిల్ సైడర్ వెనిగర్ కానీ, క్రాన్బెర్రీ కానీ, ట్రీ బ్లూబెర్రీస్, ఇవన్నీ ఏంటి అంటే వీటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్. క్రాన్బెర్రీ మోస్ట్ కామన్గా అందరూ చెప్పేది, అందరూ ప్రిస్క్రైబ్ చేస్తారు. క్రాన్బెర్రీ టాబ్లెట్స్ దొరుకుతాయి, క్రాన్బెర్రీ క్యాప్సూల్స్ దొరుకుతాయి, లిక్విడ్స్ దొరుకుతాయి. ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా. సో ఈ క్రాన్బెర్రీ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు పాస్ సంచిలో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ క్రాన్బెర్రీ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఆ పాస్ సంచికున్న లైనింగ్కి బ్యాక్టీరియా అతుక్కోకుండా చేస్తుంది. అంటే అదొక కోటింగ్ లాగా ఫామ్ చేసి బ్యాక్టీరియా అక్కడ అతుక్కోకుండా, బ్యాక్టీరియా వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అని క్రాన్బెర్రీ జ్యూస్ ఒకటి, యాపిల్ సైడర్ వెనిగర్ కానీ, టీ ట్రీ ఆయిల్ కానీ, ఇవన్నీ హాట్ వాటర్లో కలుపుకొని తాగేవి. డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉంటాయి. పౌడర్స్ వాటర్లో కలుపుకొని తాగేవి కానీ, టాబ్లెట్స్ కానీ, ఏదైనా సరే విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. అది కాకుండా అయితే మనకి హెల్ప్ చేయదు. సో ప్రాపర్ వచ్చాము, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నాము, అయినా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలం? సో ఇవి మన ట్రీట్మెంట్ మెజర్స్. సో ఫస్ట్ మనకి పెయిన్ రిలీఫ్, పెయిన్ ఉంటే పెయిన్ తగ్గడానికి యూరినరీ ఆల్కనైజర్స్ అంటారు. ఇవి మీకు చాలా మందికి తెలిసే ఉంటాయి. మెడికల్ షాప్లో కూడా చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలా మంటగా ఉంది, వేడి చేసింది అని అనుకున్న ప్రతిసారి వెళ్ళి సిరప్ తెచ్చుకొని వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటారు మీరందరూ. అదేంటి చేసేది అంటే ఆల్కనైజర్స్ అంటాం దాన్ని. ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎసిడిక్ గా మారుతుంది. దాన్ని ఆల్కలైజ్ చేయడానికి సిటాల్కా సిరప్ కానీ ఆల్కలైజ్ చేస్తే మనకు ఆ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. సో అదొకటి వాడచ్చు. అండ్ పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్, ఎంత పెయిన్ ఉంది, ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ డెఫినెట్లీ యాంటీబయాటిక్ థెరపీ అని అంటే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నదానికి బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్స్ వాడతాం. సో మోస్ట్ కామన్గా యూరినరీ యాంటీబయాటిక్ మనం వాడేది నైట్రోఫిరంటైన్ కానీ, ఫాస్ఫోమైసిన్ కానీ, ట్రైమిథాల్. ఇవన్నీ కూడా వాటి గురించి డీటెయిల్డ్గా ఎందుకు చెప్పట్లేదు అంటే అవన్నీ మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ అడ్వైజ్లో వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నమాట. అది కాకుండా ఇంకొకటి ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అని అంటే, బయోటిక్ అంటే మళ్ళీ బ్యాక్టీరియాని. మన ఒంట్లో ఎప్పుడైనా సరే మన పాస్ సంచిలో కానీ మన పేగుల్లో కానీ మంచి బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఇస్ దేర్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇస్ దేర్. ఎప్పుడైనా బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియా ఉంది కదా, గుడ్ బ్యాక్టీరియా ఇస్ హెల్ప్ఫుల్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్. సో ఈ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అని అంటే ఏంటి అంటే, గుడ్ బ్యాక్టీరియా మనకి దొరుకుతుంది. ఎట్లా? పౌడర్ రూపంలో దొరుకుతుంది, టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది, క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. సో మన యూరినరీ సిస్టమ్కి ఏవైతే బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటుందో ఇవి రెగ్యులర్గా 1 month 2 months కోర్సెస్ తీసుకుంటే, ఇప్పుడు కొంతమందికి ఎందుకు మనం క్రానిక్ డిసీజెస్లో, క్యాన్సర్స్లో కానీ వాళ్ళలో కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని అనుకుంటాము అంటే, ఇలా
మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళలో కానీ, ఇలా లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో కానీ ఈ గుడ్ బ్యాక్టీరియా అంతా పోతుంది. సో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే పోతుందో బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఆ గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి ప్రోబయోటిక్స్ అవన్నీ వాడతాం అనమాట. వాటర్ ఎక్కువ తీసుకొని ఇవన్నీ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేయకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, డెఫినెట్గా కింద పాస్ సంచిలో మాత్రమే అప్పటి వరకు ఉన్న ఇన్ఫెక్షన్ పైకెళ్ళి కిడ్నీ ఇన్ఫెక్షన్గా మారచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ కెన్ బి సో సివియర్, సమ్ టైమ్స్ వీ విల్ నాట్ ఈవెన్ నో. డెత్ కూడా, సెప్సిస్ అండ్ డెత్. సెప్సిస్ అంటే కిడ్నీలోంచి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ అయ్యి అప్పుడప్పుడు డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి మనకు తెలియకుండా. చాలా మంది పేషెంట్స్లో, ఐసీయూలో ఉన్న పేషెంట్స్లో ఇలాంటివి చూస్తాం మనం. యూరినరీ ఇన్ఫెక్షన్ ట్రీట్ అవ్వక, సరిపోక సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చి అది కిడ్నీస్లోకి వెళ్ళి కిడ్నీస్లోంచి బ్లడ్లోకి వచ్చి ఇన్ఫెక్షన్ అవ్వటం అనేది చూస్తాం. సో అంత సివియర్గా కాకపోయినా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ వస్తుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కాంప్లికేషన్స్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మనం సామాన్యంగా వదిలేయటానికి లేదు. ఎందుకంటే ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ పైలోనెఫ్రైటిస్ ఏదైతే మనం కిడ్నీలో చీము పడుతుంది అని అనుకుంటున్నామో అది చాలా ఈజీగా జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఇప్పుడు మనకి పాస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఇలా నొప్పి, మంట, ఇవన్నీ అనుకున్నాం కదా. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఈ సిమ్టమ్స్ ఏమీ లేకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ప్రెగ్నెన్సీలో. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ పెరిగి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యే వరకు మనకి తెలియదు. ఇందువల్లనే మీ గైనకాలజిస్ట్ చాలా మంది ఎవ్రీ 2 monthsకి 3 monthsకి యూరిన్ టెస్ట్ చేయిస్తారు. మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఎందుకు చేపిస్తాము అంటే ఇట్లా మనకి సిమ్టమ్స్ లేకుండా బ్యాక్టీరియా ఉందా, అంటే ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉందా అనేది చూసుకోవడానికి. ఈ ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా వల్ల మనకు వచ్చే 2 సమస్యలు ఏంటంటే, ఒకటి కిడ్నీ ఇన్ఫెక్షన్లా వెళ్ళటం, లేదు అంటే ఈ ఇన్ఫెక్షన్ పెరిగి, పాస్ ఇన్ఫెక్షన్ పెరిగి నెలలు నిండకుండా ముందే నొప్పులు వచ్చి ప్రీటర్మ్ డెలివరీస్, నెల తక్కువ డెలివరీస్ అవటం కానీ, నెలలు నిండకుండా డెలివరీస్ అవటం కానీ మనం చూసే కాంప్లికేషన్స్. సో ఇవి మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి. సో టేక్ హోమ్ మెసేజ్ టు కంక్లూడ్ సమ్మరీ ఆఫ్ వాట్ టుడే మనం ఇవాళ మాట్లాడుకున్న దానిలో సమ్మరీ నేను చెప్పదలుచుకున్న 4 పాయింట్స్ ఏంటి అని అంటే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా సింపుల్ ఇన్ఫెక్షన్, మనకి రోజువారీ వచ్చే జలుబు లాంటి ఇన్ఫెక్షన్. కానీ మనం దానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, దాన్ని ఇన్ టైంలో ట్రీట్ చేసుకోకపోతే, మళ్ళీ రాకుండా చూసుకోకపోతే ఆ చిన్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇంత పెద్ద ఇన్ఫెక్షన్ అయ్యి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఒకటి చూసుకోవాలి. రాకుండా ఉండడానికి ఖచ్చితంగా 4 పాయింట్స్ ఏంటంటే, వాటర్ ఎక్కువ తాగాలి, కనీసం 3 to 4 liters వాటర్ తాగాలి. యూరిన్కి రెగ్యులర్గా వెళ్ళాలి. యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి ఫోర్స్ఫుల్గా పాస్ చేయాలి, యూరిన్ ఆపుకోకుండా. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన ప్రతిసారి వాష్ చేసుకొని యూరిన్ పాస్ చేయాలి. అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి. అండ్ ఇందాక రికరెంట్ యూటీఐస్ అనుకున్నాం చూసారా, అంటే మళ్ళీ 6 నెలల్లో 2 సార్లు, సంవత్సరంలో 3 సార్లు రావటం. ఇలాంటి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఇలాంటి చిన్న హోమ్ రెమెడీస్ ఇవి సరిపోకపోవచ్చు. వాళ్ళల్లో యాంటీబయోటిక్ కోర్సెస్, అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాకుండా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా వీక్లీ 1 కోర్స్ కానీ, మంత్లీ 1 కోర్స్ కానీ రెగ్యులర్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో నాకు మళ్ళీ వస్తుంది అనేది మీరు ఇంట్లో అశ్రద్ధ చేయకుండా అలాంటి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ రాకుండా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కలిగించినందుకు. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మెసేజ్ చేయొచ్చు. డాక్టర్ మౌనిక్ గారు చాలా చక్కగా, ఎంతో వివరంగా అందరికి అర్థమయ్యేలా చెప్పారు. దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ఫెక్షన్. అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళే కాదు, అమ్మాయిల్లో అలాగే పెళ్ళైన వాళ్ళల్లో అందరిలో కూడా చక్కగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎంతో కామన్గా అందరికి అర్థమయ్యేదో చెప్పారు. వెరీ కామన్. చిన్న పిల్లల్లో కూడా, అబ్బాయిలో కూడా ఉంటుంది. అబ్బాయిలో కూడా ఏంటంటే వాళ్ళకి ఫైబ్రోసిస్ ఉంటే వాళ్ళకి కూడా మంచిలు ఎక్కువ తాగిపోతే వాళ్ళు అబ్బాయిలు. కానీ లేడీస్లో చాలా కామన్. చిన్న పిల్లల దగ్గర నుంచి అన్నిటికంటే ముందుగా హైజీన్, సెక్స్ హైజీన్ అనేది చాలా చక్కగా చెప్పారు.
ఎలా అసలు బాటం వాష్ చేసుకోవడం ఎలాగా, మల విసర్జనకి వెళ్ళిన తర్వాత చూడండి, చేతి ముందు నుంచి వెనకలా చేయి వెనక మీద తీసుకొచ్చి మొత్తం ఆ ఇన్ఫెక్షన్ వచ్చి వెయ్యన దగ్గరికి మనం ఇంట్రడ్యూస్ చేసినట్లు అయిపోతుంది. బాటమ్ వాష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎంత స్పష్టంగా చెప్పారన్నది స్పష్టం చెప్పారు. ఒక్కసారి కాదు, వినండి, 10 సార్లు వినండి. నేను కోరేది ప్రతి స్త్రీని కోరేది ఏంటంటే మీరు చక్కగా తెలుసుకోండి, అర్థం ఏదో యూరిన్ పోసుకుంటే మంట పుడుతుంటాను, మాటపాటుకు వస్తుంటాను, వేడి చేసింది అనుకుని ఏదో ఊరుకోవడం కాదు. దానికి కరెక్ట్గా డాక్టర్ చూసి అవసరమైతే యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. కల్చర్ చేసి ఏ యాంటీబయాటిక్ కరెక్ట్గా పుడుతుందో తెలుసుకోండి. దాని ప్రకారం యాంటీబయాటిక్ కంప్లీట్ కోర్స్ వాడిని కొద్ది రిలీఫ్ రాగానే మానేయవద్దు. అది మాది గుర్తించండి, రిలీఫ్ రాగా మానేస్తారు. అలాగే రాకుండా తీసుకొని జాగ్రత్తలు డాక్టర్ చాలా దగ్గర చెప్పారు, అవన్నీ పాటించండి. ఇవాళ మీరు వెంటనే దీంట్లో పాయింట్స్ క్యాచ్ చేయలేకపోయినా సరే మళ్ళీ వినండి. ప్రతి ఒక్కరికి అవసరమైన చాలా క్లియర్గా ఎంతో స్పష్టంగా ఎవరు కూడాను క్వశ్చన్స్ మాత్రం చేయలేదు. ఫేస్బుక్లో అందరూ ఎవరు లేదు అది అంటే ఎవరికి అవసరం లేదు, ఎవరికి అర్థం కాకుండా ఎవరికి లేదనమాట. కానీ చాలా దగ్గర చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్, వెరీ ఈజీగా అందరికి అర్థమయ్యేగా చెప్పారు మీరు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇందులో ఒక పాయింట్ ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, యాంటీబయాటిక్స్ తెచ్చి వాడుకోవటం అనేది మనకి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా వస్తుందని, వేడి చేసింది అని చాలాసార్లు మనం మందుల షాప్కి వెళ్ళి మందుల షాప్లో అడిగి తీసుకొచ్చి వేసుకుంటాం కదా. మీకు టెంపరీగా డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది, తగ్గుతుంది. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఆ సగం యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ మల్టిపుల్ డిఫరెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే మీరు ఒక 2-3 సార్లు ఆ యాంటీబయాటిక్ అలా వాడిన తర్వాత 4వ సారి నుంచి అది పనిచేయడం మానేస్తుంది. సో అది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అవుతుంది. సో అట్లా మందుల షాప్లో యాంటీబయాటిక్స్ కొనుక్కుని వేసుకోవడం కన్నా సార్ అన్నట్టు యూరిన్ కల్చర్ చేసి ఏ ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్కి సరిపడా యాంటీబయాటిక్ వాడితేనే దీర్ఘకాలికంగా మళ్ళీ రాకుండా ఉంటాయి, దీర్ఘకాలికమైన రిలీఫ్ దొరుకుతుంది. అంతే కదా సార్? విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. అదే అందరూ అర్థం చేసుకోండి. మీరు మళ్ళీ చూడండి, నేను మా చెబుతున్నాను, ఈ యూట్యూబ్లో కూడా మన సమరం హెల్త్ ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది. మీరు తప్పకుండా చూడండి, మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి. దిస్ ఇస్ వెరీ కామన్ ప్రాబ్లం. ఆ కామన్ ప్రాబ్లంతో ఎంతోమంది బాధపడుతుంటారు. ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ క్రానిక్గా ఉండేది కల్లా కొంతమంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు వచ్చి స్టెరిలిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా కూడా పోయే పరిస్థితి కూడా ఉంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే కదా అని వేడి చేసి కూర్చున్న వాళ్ళకి గర్భం రాకుండా పోయే పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక మీరందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. యూరినరీ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం గురించి చాలా మౌనిక్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ నెక్స్ట్ మీరు దాంట్లో ఆలోచన కలుసుకున్నాం. అందరూ సెలవు మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.